రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇప్పటికే అంగన్వాడీ మున్సిపల్ కార్మికులు ఎస్ఎస్ఏ సిబ్బంది సమ్మెలతో సతమతమవుతూ వాళ్ళ డిమాండ్లు ఎలా పరిష్కరించాలా అని తలలు పట్టుకుంటున్న నేపథ్యంలో వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఈ నెల 23 నుంచి 108, 104 సిబ్బంది సమ్మె చేయనున్నారు. అయితే ఆర్థిక అంశాల దృష్ట్యా కాకుండా డిపార్ట్మెంట్ అంశాలపై సమ్మెకు వెళుతున్నట్లుగా స్పష్టం తెలుస్తోంది. కాగా 104, 108లో 18 ఏళ్లుగా పనిచేస్తున్న వాళ్లను ఆర్టీసీ కాంట్రాక్ట్ డ్రైవర్స్ గా తీసుకోవాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. ఇక 108, 104 ను అరవిందో సంస్థ నిర్వహిస్తుంది. అయితే 104 ని హెల్త్ సెంటర్ కి అప్పగించడం ద్వారా సంవత్సరానికి 100 కోట్లు ఆదాయం అవుతుందని సిబ్బంది పేర్కొంటున్నారు. ఇప్పటికే అంగన్వాడీ మున్సిపల్ కార్మికులు ఎస్ఎస్ఏ సిబ్బంది సమ్మెలతో సతమతమవుతూ వాళ్ళ డిమాండ్లు ఎలా పరిష్కరించాలా అని తలలు పట్టుకుంటున్న నేపథ్యంలో వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఈ నెల 23 నుంచి 108, 104 సిబ్బంది సమ్మె చేయనున్నారు. అయితే ఆర్థిక అంశాల దృష్ట్యా కాకుండా డిపార్ట్మెంట్ అంశాలపై సమ్మెకు వెళ్లనున్నట్లుగా స్పష్టంగా తెలుస్తోంది. కాగా 104, 108లో 18 ఏళ్లుగా పనిచేస్తున్న వాళ్లను ఆర్టీసీ కాంట్రాక్ట్ డ్రైవర్స్ గా తీసుకోవాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. ఇక 108, 104 ను అరవిందో సంస్థ నిర్వహిస్తుంది. అయితే 104 ని హెల్త్ సెంటర్ కి అప్పగించడం ద్వారా సంవత్సరానికి 100 కోట్లు ఆదాయం అవుతుందని సిబ్బంది పేర్కొంటున్నారు. ఇప్పటికే అంగన్వాడీ మున్సిపల్ కార్మికులు ఎస్ఎస్ఏ సిబ్బంది సమ్మెలతో సతమతమవుతూ వాళ్ళ డిమాండ్లు ఎలా పరిష్కరించాలా అని తలలు పట్టుకుంటున్న నేపథ్యంలో వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఈ నెల 23 నుంచి 108, 104 సిబ్బంది సమ్మె చేయనున్నారు. అయితే ఆర్థిక అంశాల దృష్టి కాకుండా డిపార్ట్మెంట్ అంశాలపై సమ్మెకు వెళ్లనున్నట్లుగా స్పష్టంగా తెలుస్తోంది. కాగా 104, 108లో 18 ఏళ్లుగా పనిచేస్తున్న వాళ్లను ఆర్టీసీ కాంట్రాక్ట్ డ్రైవర్స్ గా తీసుకోవాలి అన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. ఇక 108, 104 ను అరవిందో సంస్థ నిర్వహిస్తుంది. అయితే 104 ని హెల్త్ సెంటర్ కి అప్పగించడం ద్వారా సంవత్సరానికి 100 కోట్లు ఆదా అవుతుందని సిబ్బంది పేర్కొంటున్నారు. రైట్, ఇక సమ్మెపై పూర్తి అప్డేట్స్ వచ్చేసి మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. రైట్ హరీష్, చెప్పండి. ఒక పక్క అంగన్వాడీ మున్సిపల్ కార్మికుల సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో వైసీపీకి ఇప్పుడు 108, 104 సిబ్బంది సమ్మె అనేది సవాల్గానే చెప్పుకోవాలి. అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే అంగన్వాడీకి సంబంధించినటువంటి సమ్మె కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇంకోవైపు మున్సిపల్ కార్మికులకు సంబంధించినటువంటి సమ్మె కూడా కొనసాగుతుంది. ఈ వ్యవహారం దగ్గర రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి
దృష్టి సారించి ఆయా సంఘాలతో చర్చలు కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే అంగన్వాడీకి సంబంధించినంత వరకు కూడా అత్యవసరమైనటువంటి సేవలు అందించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మహిళా శిశు సంక్షేమానికి సంబంధించి పౌష్టిక ఆహారాన్ని అందించాల్సినటువంటి అత్యవసరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వాటి అన్నింటినీ పక్కన పెట్టి ఇదే సమయంలో ఆందోళనకు వెళ్ళడం పట్ల ప్రభుత్వం కొంతవరకు సీరియస్ గా రియాక్ట్ అయింది. అందులో భాగంగానే ఎస్మాన్ కూడా ఉపయోగించింది. ఎస్మాన్ కూడా అమల్లో తీసుకొస్తామని చెప్పి కూడా ప్రకటించింది. అయితే ఇప్పుడు ఎస్మాన్ అమల్లో రానున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మరో అత్యవసర సేవగా ఉన్నటువంటి 108, 104 కి సంబంధించినటువంటి ఉద్యోగులందరూ కూడా ఆందోళనకు వెళ్తున్నామంటే ప్రభుత్వం దాన్ని ఆక్షేపించేటువంటి పరిస్థితులు అయితే కనిపించడం. ఎందుకంటే అత్యంత కీలకమైనటువంటి ప్రజారోగ్యంలో చాలా విలువైనటువంటి ప్రాణాలకు సంబంధించినటువంటి వ్యవహారం. ఈ ప్రజల ప్రాణాలు బలంగా పెట్టుకుని ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి లేదన్నది ప్రభుత్వ ఉద్దేశం. అందులో భాగంగానే ఎస్మా చట్టాన్ని ఇప్పటికే అమల్లోకి తేవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈ వ్యవహారం ఇలాంటి ఆందోళనల పైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వం భావించినట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఈ మరోవైపు 108, 104 ఉద్యోగులు ఈ నెలాఖరు నుంచి కూడా ఆందోళనకు వెళ్లాలని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వంపై కూడా కొంతవరకు ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా ఈ దిశగా కూడా ముందస్తు చర్యలు కూడా చేపట్టేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. రెజీన్, హరీష్, అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటి? డిమాండ్స్ కి సంబంధించినంత వరకు కూడా ప్రధానంగా గతంలోనే ఆర్థిక పరమైనటువంటి అంశాలకి ఈ 108, 104 సేవలు అందిస్తున్నటువంటి ఉద్యోగులకి కొన్ని నిబంధనలు, షరతులు కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పుడు వీళ్ళ సమ్మెకి సంబంధించినంత వరకు కూడా ఆర్థికపరమైనటువంటి అంశాలు డిమాండ్ గా కాకుండా కేవలం శాఖాపరమైనటువంటి అంశాలకు పైన సమ్మెకు వెళ్లేటువంటి చర్యలు చేపడుతున్నట్టుగా కనిపిస్తోంది. 104 హెల్త్ సెంటర్ కి సంబంధించినంత వరకు కూడా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు తద్వారా 108, 104 ఉద్యోగులకు సంబంధించి అరవిందో సంస్థ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో వారి నిర్వహణ ద్వారా కొంత ఖర్చులు కూడా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలోనే 18 ఏళ్లుగా సేవలు అందిస్తున్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాంట్రాక్ట్ డ్రైవర్లుగా ఆర్టీసీలు తీసుకోవాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ గా కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ రకమైనటువంటి డిమాండ్లతో ప్రభుత్వం ముందుకు వెళ్లాలని చెప్పి కూడా 108, 104 కి సంబంధించినటువంటి ఉద్యోగులు ప్రయత్నాలు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ హరీష్.